ఆఫీస్ లో వర్క్ మాత్రమే కాదు, కల్చర్ ఉంటే, బాండింగ్ ఉంటే గ్రోత్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ రోజు మా ఆఫీస్ లో ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్ చేసాం అండ్ ఆనెస్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. ఫస్ట్ థింగ్, ఒక నైస్ డ్రెస్ కోడ్ ప్లాన్ చేసాం. గర్ల్స్ అందరికి ట్రెడిషనల్ శారీస్ అండ్ బాయ్స్ అందరికి నైస్ షర్ట్ అండ్ నీట్ పంచాస్. అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి డ్రెస్ అయ్యారు. ఆఫీస్ మొత్తం ఒక ఫెస్టివల్ ఫీల్ అనేది వచ్చింది. తర్వాత గర్ల్స్ అందరు కలిసి ఆఫీస్ ని రంగోలీస్ తో కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. ఒక్కొక్క రంగోలీలో వాళ్ళ 100% ఎఫర్ట్స్ కనిపించింది. తర్వాత మా ఆపరేషన్స్ మేనేజర్ అర్చన గారు ఒక బ్యూటిఫుల్ ఐడియా ప్లాన్ చేశారు. పాట్ లాక్ లంచ్ అంటే ఒక్కొక్క టీం మెంబర్ ఒక కర్రీ, ఒక రైస్ ఐటమ్, ఒక స్వీట్ ఇంట్లో తయారు చేసి తీసుకొని రావాలి. 20 ఐటమ్స్ 20 టీం మెంబర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ సూపర్ గా అనిపించింది. అందరు కలిసి షేర్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ లంచ్ అనేది ఎంజాయ్ చేస్తాం. ఆ మూమెంట్ లో రియల్ టీమ్ ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట. లంచ్ తర్వాత నేను టీం అందరికి ఒక హ్యాపీ సంక్రాంతి విషెస్ చెప్పి ఒక స్మాల్ మోటివేషన్ ఇచ్చాను. నెక్స్ట్ 3 days హాలిడేస్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి, మైండ్ రిలాక్స్ చేసుకోండి అండ్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద వర్క్ విత్ ఫుల్ ఎనర్జీ అని చెప్పాను. తర్వాత ఫన్ మోడ్ స్టార్ట్ అయింది. కైట్స్ ఎగరేసాము, నవ్వులు, ఎగ్జైట్మెంట్, ఫుల్ వైబ్. ఇంకా స్పెషల్ ఏంటంటే మా టీం అందరితో కలిసి ఒక సర్ప్రైజ్ సంక్రాంతి సాంగ్ క్రియేట్ చేసాం. ఆ స్మాల్ క్లిప్స్ కూడా ఈ వ్లాగ్ లో షేర్ చేస్తున్నాను. అది టోటల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ హోల్ సెలబ్రేషన్ నాకు ఒకటే చెప్పింది, ఫెస్టివల్స్ ని ఆఫీస్ లో సెలబ్రేట్ చేయడం కల్చర్ ని బిల్డ్ చేస్తుంది. టీం వర్కహాలిక్ మోడ్ నుంచి బయటికి వచ్చి పనిచేస్తారు. తర్వాత మైండ్ రిలాక్స్ అవుతుంది, బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకే నా రిక్వెస్ట్ ప్రతి బిజినెస్ ఓనర్కి ఫెస్టివల్ రోజు, హాలిడే రోజు కాకుండా 1 day బిఫోర్, 2 days బిఫోర్ ముందే ప్రీ సెలబ్రేషన్ అనేది ప్లాన్ చేయండి. మీ ఆఫీస్లో మీ టీంతో చేంజ్ చూడండి, మైండ్ సెట్ షిఫ్ట్ చూడండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్. స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్, ఆల్ ది వెరీ బెస్ట్.